నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో వార్ వన్ సైడ్ అయినా మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలుపు ఖాయమా? లోకల్ వర్సెస్ నాన్ లోకల్గా సాగిన వార్లో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారన్న అంచనాలున్నాయి. ఒంగోలు లోక్సభ పరిధిలో స్థానికుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేయగా, వైసీపీ నుంచి స్థానికేతరుడు రాయలసీమ నుంచి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. ఎక్కడా కూటమికి చెవిరెడ్డి పోటీ ఇచ్చిన దాఖలాలు లేవంటున్నాయి రాజకీయ వర్గాలు. చెవిరెడ్డికి సొంత పార్టీ నేతలే సహకరించలేదని అంటున్నారు. చెవిరెడ్డికి అసెంబ్లీ అభ్యర్థుల మధ్య సఖ్యత కొరవడింది. ఆర్థికంగా కూడా చెప్పిన స్థాయిలో ఆయన సహకరించలేదన్న భావనతో కొందరు అసెంబ్లీ అభ్యర్థులు చెవిరెడ్డిని పట్టించుకోలేదట. మాగుంట మనవాడు అన్న అభిప్రాయం ఒంగోలు ప్రజల్లో కనిపించింది. లోక్సభ పరిధిలో కూటమి అసెంబ్లీ అభ్యర్థులు మాగుంట ఐక్యంగా ముందుకు సాగారు. ఆర్థిక విషయాల్లోనూ ప్రచార కార్యక్రమాల్లోనూ ఇబ్బందులు ఎదురుకాకుండా సమన్వయంతో నడిచారు. మాగుంట కుటుంబంలో సుమారు 25 మంది సభ్యులు ఊరువాడ చుట్టేసి ప్రచారం చేశారు. అన్నిటినీ మించి ఎంపీ శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఆయా నియోజకవర్గాలు వారి తిష్టవేసి తటస్థవాదులు, వైసీపీలోని అసంతృప్త నేతలు, వారి కుటుంబాలు, అభిమానులు మద్దతు కోసం సర్వశక్తులొడ్డారు. రాష్ట్ర స్థాయిలో నెలకొన్న కూటమి అనుకూల వాతావరణానికి తోడు స్థానిక పరిస్థితులు ఒంగోలు లోక్సభ స్థానంలో కలిసొచ్చాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 2 దశాబ్దాల తర్వాత ఇక్కడ టీడీపీ విజయకేతనం ఎగరవేయబోతుందని తమ్ముళ్లు విశ్వసిస్తున్నారు. ఒంగోలు ఎంపీ స్థానంలో టీడీపీ గెలుస్తుందని సర్వేలు రావడం వైసీపీ అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తుందట. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో టీడీపీకి 5 అసెంబ్లీ స్థానాలు ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. 2014లో మాదిరి 4 అసెంబ్లీ స్థానాలు టీడీపీ గెలుచుకున్న ఎంపీ మాగుంట గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అంతకు మించి 2014లో మాదిరిగా ఈ పర్యాయం మాగుంటకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే టాక్ వినిపిస్తుంది. ఒంగోలు లోక్సభ స్థానంలో టీడీపీ విజయానికి అనుకూలంగా బెట్టింగ్లు పెరగడానికి ఈ అంశాలే ప్రధాన కారణమైనట్లు చెప్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.